ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూసే సమయం వచ్చేసింది. శనివారం నాటి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో కోసం జనాలు 1000 కళ్ళతో ఎదురుచూస్తుంటారు. వారం మొత్తం హౌస్మేట్స్ చేసిన పనులపై చిరాకు వచ్చిన ఆడియన్స్ నాగార్జున వచ్చి ఎలాంటి గడ్డి పెడతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో మమ మాస్ అంటూ మాస్ అవతారంతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. 6 పదుల వయసులోనూ చాలా సంవత్సరాలకు మాస్ లుక్ చూపిస్తూ జనాలను ఆకట్టుకున్నారు. మాస్ సినిమా పాటను మళ్ళీ బిగ్ బాస్ స్టేజ్పై మళ్ళీ రీక్రియేట్ చేశారు. మాస్ ఈజ్ బ్యాక్ మమ మాస్ అంటూ భరణి అరచి గోల చేశారు. ఇక స్టైలిష్గా ఎంట్రీ ఇచ్చిన నాగ్ ఆ తర్వాత ఒక్కొక్కరికి వాయింపు మొదలుపెట్టారు. ముందుగా తనూజాతో మాట్లాడుతూ బెడ్ టాస్క్లో నువ్వు ఆడిన తీరు కరెక్టేనా? వాళ్ళు ఆడపిల్లలందరినీ తోసేద్దామని అన్నారు. నువ్వు వాళ్ళందరి తరపున పోరాడి ఉంటే చివరకు నీ వరకు వచ్చేది కాదు కదా అంటూ నిలదీశారు. ముందే వెళ్ళిపోయిన సంజన మీరంతా కలిసి ఆడండి, విడివిడిగా ఆడొద్దని చెప్తూనే ఉంది. అప్పుడైనా నీకు బుద్ధి రావాలి కదా. భరణి, ఇమాన్యుయల్, కళ్యాణ్ ఈ ముగ్గురు నిన్ను తీయరని అనుకున్నావా అంటూ సీరియస్ అయ్యారు. ఆ తర్వాత దివ్యతో మాట్లాడుతూ శ్రీజ విషయంలో భరణి ప్రవర్తించిన తీరు కరెక్టేనా అని అడిగారు. ఇక చివరికి భరణికి క్లాస్ స్టార్ట్ చేశారు. ఎంతో ఎదగాల్సిన నువ్వు పడింది బెడ్ పై నుంచి కాదు, మా దృష్టిలో నుంచి కూడా కింద పడ్డావు. వారంలో తప్పులు చేసి వీకెండ్లో ఒప్పుకుంటే కుదరదు. నీకు స్పష్టంగా అర్థం కావడం కోసం జనం నీ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళతోనే చెప్పిస్తా అంటూ ఓ అమ్మాయితో మాట్లాడించారు. ఆమె మాట్లాడుతూ భరణి గారు, మీకు బాండింగ్స్ తప్ప ఆట కనిపించడం లేదు. మిమ్మల్ని అసలు బిగ్ బాస్ ఉంచబుద్ధి కావడం లేదు అంటూ చెప్పేసింది. ఇక ఈరోజు సాయంత్రం ఎపిసోడ్లో మాత్రం ఒక్కొక్కరికి ఇచ్చి పడేసినట్లు తెలుస్తోంది.